వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. చిన్న పెద్ద తేడా లేదు. ఇప్పుడు ఎవరైనా సరే పాన్ ఇండియా రీచ్ కోసం పాకులాడుతున్నారు. అయితే నిజంగా పాన్ ఇండియా రేంజ్ ఉన్న హీరోలు ఎవరు? ఇండియా లెవెల్లో క్రేజ్ తో పాటు కలెక్షన్ల స్టామినా ఉన్న హీరోలు ఎంతమంది? టాలీవుడ్ లో పాన్ ఇండియా రేంజ్ మార్కెట్ ఎవరికి ఉంది? ఫ్యూచర్ లో పాన్ ఇండియన్ బ్రాండ్ సాధించే సత్తా ఉన్న హీరోలు ఎవరు? ఈ రోజు టాక్ ఆఫ్ ద టౌన్ లో చూద్దాం. ప్రభాస్ మొదలుపెట్టిన ఈ పాన్ ఇండియా క్రేజ్ ఇమేజ్ కోసం ఇప్పుడిప్పుడే సినిమాలు చేస్తున్న హీరోలు కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే ఎంత మందొచ్చినా పాన్ ఇండియా స్టార్ అంటే గుర్తొచ్చేది ప్రభాసే. బాహుబలి మూవీ 1800 కోట్లు వసూలు చేయటంతో ప్రభాస్ పేరు పాన్ ఇండియా లెవెల్లో మారుమోగింది. ఆ తర్వాత కూడా తనకంటూ అన్ని ఇండస్ట్రీల్లో మార్కెట్ బిల్డ్ చేసుకున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఫ్లాప్ సినిమాలకు కూడా పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ క్రియేట్ అయింది. సాహో, రాధేశ్యామ్ సినిమాలు తెలుగులో పెద్దగా ఆడలేదు, కానీ అదర్ లాంగ్వేజెస్ లో వసూళ్ల జాతర చేశాయి. తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం అన్న తేడా లేదు. ప్రభాస్ కటౌట్ కి పాన్ ఇండియా రేంజ్ దమ్ముందని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఆ తర్వాత సలార్, కల్కి లాంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ సక్సెస్ అందుకున్నారు ప్రభాస్. ఈ సినిమాలతో ప్రభాస్ రేంజ్ వేరే లెవెల్ కి వెళ్లిపోయింది. పాన్ ఇండియన్ నంబర్ 1 అయిపోయారు ప్రభాస్. ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్, రాజాసాబ్, కల్కి 2, సలార్ 2 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ప్రభాస్. బాహుబలి దగ్గర నుంచి ప్రభాస్ ప్రతి సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతోంది. దాంతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందంటే బాలీవుడ్ కూడా తమ సినిమా డేట్లను పోస్ట్ పోన్ చేసుకునే స్టేజ్ కు వచ్చేసింది. ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా చూపించిన హీరో అల్లు అర్జున్. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప 2తో పాన్ ఇండియా సినిమాల రికార్డులని కొల్లగొట్టాడు. ఏకంగా 1870 కోట్లు వసూలు చేసి బాహుబలి 2, కేజీఎఫ్, RRR సినిమాల్ని చెరిపేసి మరో కొత్త బాక్సాఫీస్ కింగ్ అయ్యాడు బన్నీ. పుష్ప 2తో బన్నీకి అన్ని ఇండస్ట్రీస్ లో క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం బన్నీ సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఫుల్ క్రేజ్ లో ఉన్న హీరో. బన్నీ తమిళ డైరెక్టర్ అట్లీతో నెక్స్ట్ లెవెల్ మూవీ చేస్తున్నారు. పాన్ గ్లోబల్ ఎలిమెంట్స్ తో, హాలీవుడ్ టెక్నీషియన్స్ తో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటి వరకు తెలుగు మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించని దీపికా పదుకోన్ కూడా అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత బన్నీతో జత కట్టడానికి రెడీ అయింది. అయితే పుష్ప మార్కుని దాటి అట్లీస్ట్ సినిమా చేయగలిగితేనే బన్నీ తిరుగులేని పాన్ ఇండియా స్టార్ గా ఫిక్స్ అయిపోతాడంటున్నారు జనాలు. ప్రభాస్, అల్లు అర్జున్ పాన్ ఇండియా బ్రాండ్ ను కంటిన్యూ చేస్తున్నారు. RRR మూవీతో నేషనల్ లెవెల్ బ్రాండ్ తెచ్చుకున్న ఎన్టీఆర్, చరణ్ అదే స్పీడ్ తో దూసుకెళ్తున్నారు. బాహుబలితో ప్రభాస్ కి పాన్ ఇండియా బ్రాండ్ వస్తే RRR సినిమాతో ఎన్టీఆర్, చెర్రీకి అదే రేంజ్ క్రేజ్ వచ్చింది. ఈ మూవీ తర్వాత వీరిద్దరి పేర్లు ఇండియా లెవెల్లో పాన్ ఇండియా హీరోలుగా మారుమోగిపోతున్నాయి. RRR మూవీ తర్వాత అదే క్రేజ్ తో దేవర మూవీతో వచ్చాడు ఎన్టీఆర్. తెలుగులో సినిమా హిట్ అయినా నాన్ తెలుగు లాంగ్వేజెస్ లో మాత్రం కలెక్షన్లు తక్కువే వచ్చాయి. అయినా ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్ అదే జోష్ లో ఉంది. అందుకే హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ వార్ 2 సినిమా చేసి గట్టి పోటీ ఇచ్చారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమాని కూడా పాన్ ఇండియా లెవెల్లోనే పవర్ఫుల్ గా తెరకెక్కిస్తున్నారు ఎన్టీఆర్ రూట్ లోనే వెళ్తున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. RRR సినిమా తర్వాత చెర్రీకి మళ్లీ పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ పెరిగింది. తమిళ టాప్ డైరెక్టర్ శంకర్ తో చేసిన గేమ్ చేంజర్ పెద్దగా వర్కౌట్ కాకపోయినా పాన్ ఇండియా క్రేజ్ చెక్కు చెదరలేదు. రామ్ చరణ్ చేయబోయే ప్రాజెక్ట్స్ పైనే అందరి దృష్టి ఉంది. ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో పాటు సుకుమార్ డైరెక్షన్ లో చెర్రీ ఒక సినిమా చేస్తున్నారు. వీటికి తోడు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండటంతో సినిమా కోసం పాన్ ఇండియా ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా ఫీవర్ టాలీవుడ్ లో ఎక్కువగానే ఉంది. అందుకే ఇప్పటి వరకు పాన్ ఇండియా రూట్ లో అసలు ఆలోచించని హీరోలు కూడా ఇప్పుడు పాన్ ఇండియా బాట పట్టారు. ఇండియా వైడ్ మార్కెట్ ఎక్స్పాన్షన్ కి రెడీ అయ్యారు. పాన్ ఇండియన్ స్టార్ లిస్ట్ లో మరో టాలీవుడ్ హీరో చేరబోతున్నాడు. మహేష్ బాబుతో రాజమౌళి చేస్తున్న వారణాసి పాన్ ఇండియా కాదు, ఏకంగా పాన్ వరల్డ్ ని టార్గెట్ చేస్తూ వస్తోంది. ఈ సినిమాలో హాలీవుడ్ లో కూడా తన మార్కు చూపిస్తున్న ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం చేసిన ఈవెంట్ చూస్తే గ్లోబల్ వైడ్ ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఈ దెబ్బతో మహేష్ ఇండియన్ సినిమా రికార్డుల్ని తిరగరాస్తాడన్న టాక్ స్టార్ట్ అయింది. బాలయ్య కూడా ఈసారి పాన్ ఇండియా టచ్ చేశారు. బోయపాటితో చేసిన అఖండ 2ని పాన్ ఇండియా ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా
ఆడియన్స్ ముందుకు తెచ్చారు. హిందుత్వ కాన్సెప్ట్ తో వచ్చిన అఖండ 2 కోసం బాలయ్య బాలీవుడ్ లో ఈ ఈవెంట్ తో పాటు ఫుల్ ప్రమోషన్స్ కూడా చేశారు. అయితే బాలీవుడ్ ఆడియన్స్ బాలయ్యని ఎలా రిసీవ్ చేసుకున్నారన్నది మాత్రం బాక్స్ ఆఫీస్ లెక్కలు చూసి చెప్పాల్సిందే. యంగ్ హీరో విజయ్ దేవరకొండకు సైతం పాన్ ఇండియా రేంజ్ లో స్టార్డమ్ ఉంది. ఫస్ట్ డియర్ కామ్రేడ్ మూవీని అదర్ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేశారు, కానీ వర్కౌట్ కాలేదు. లైగర్, కింగ్డమ్ సినిమాలతో పాన్ ఇండియాకు వెళ్లి డిజాస్టర్ ని చవి చూశారు. లైగర్ తీవ్ర నిరాశపరిచిన విజయ్ దేవరకొండకి బాలీవుడ్ లో మంచి గుర్తింపే దక్కింది. బే టౌన్ జనాలు అతని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇంకా విజయ్ తో సినిమాలు చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే విజయ్ అప్కమింగ్ మూవీస్ తో మాత్రం పాన్ ఇండియా వైడ్ గా బ్యాక్ టు ఫామ్ అవుతాడని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అద్భుతమైన ఆర్టిస్టులు, అదిరిపోయే విజువల్స్, ఊహకందని బడ్జెట్, ఊరించే కాన్సెప్ట్, హీరోలకు కావలసినంత స్టార్డమ్ అన్నీ ఉన్నా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతోంది కోలీవుడ్. ఆ హీరోలకు పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ ఉంది, కానీ ఆ రేంజ్ సక్సెస్ అందుకోవడానికి మాత్రం కష్టపడుతున్నారు. పాన్ ఇండియా అనే పదం పాపులర్ కాకముందే నార్త్ వాళ్ళని ఇంప్రెస్ చేశారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. రజనీ బాలీవుడ్ లో చేసిన సినిమాల దగ్గర నుంచే ఫుల్ క్రేజ్ క్రియేట్ అయింది. కొన్నాళ్ల నుంచి తన సినిమాల్ని బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేస్తుండటంతో ఈ క్రేజ్ మార్కెట్ పెరుగుతూనే వస్తోంది. జైలర్ కి సీక్వెల్ గా వస్తున్న జైలర్ 2ని మాసివ్ పాన్ ఇండియా రిలీజ్ కి రెడీ చేస్తున్నారు రజనీకాంత్. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కి కూడా పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్ ఉంది. కమల్ హాసన్ సినిమాలు సౌత్ తో పాటు హిందీ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాయి. అయితే ఇండియన్ 2 మూవీ ఆశించిన మేరకు విజయాన్ని అందుకోలేకపోయినా విక్రమ్ హిట్ తో బాలీవుడ్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసి క్రేజ్ మాత్రం అలాగే ఉంది. ఇక కల్కిలో విలన్ గా చేస్తున్న కమల్ హాసన్ కల్కి 2తో పాన్ ఇండియా వైడ్ గా మరోసారి ఇంప్రెస్ చేయడానికి రెడీ అవుతున్నారు. బాలీవుడ్ స్టార్ ధనుష్ పాన్ ఇండియాలో క్రేజ్ ఉన్న నటుడు. అతడి సినిమాలు తమిళ్తో పాటు సౌత్ లోనే పెద్ద ఎత్తున రిలీజ్ అవుతుంటాయి. ఇక హిందీలో కూడా ధనుష్ కి స్పెషల్ ఇమేజ్ ఉంది. రామ్జానా, ఆత్రంగిరే, రీసెంట్ గా రిలీజ్ అయిన తేరే ఇష్క్ మే లాంటి సినిమాలతో హిందీ మార్కెట్ లో బాగా పాపులర్ అయ్యాడు ధనుష్. ఈ సినిమాకి ఏకంగా 150 కోట్లకు పైగా కలెక్షన్స్ కంటిన్యూ అవుతున్నాయి. బాలీవుడ్ లోనే కాదు, ది ఎక్స్ట్రాడినరీ జర్నీ ఆఫ్ ఏ ఫకీర్ అనే హాలీవుడ్ సినిమాలోనూ మెరిశాడు ధనుష్. ఇక తమిళ్, తెలుగులో కూడా ధనుష్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తూనే ఉన్నాడు. ఇలా పాన్ ఇండియా వైడ్ గా ధనుష్ కి నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉంది. భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా లెవెల్లో ఎక్కువ క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరు. ఈ హీరోకు తెలుగుతో పాటు హిందీలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటు కేరళలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక తమిళ నటుడు విజయ్ మాత్రమే. విజయ్ నటించిన తేరీ కేరళ మూవీ భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రం అప్పట్లో చాలా మలయాళ చిత్రాల కంటే ఎక్కువ రోజులు నడిచింది. తెలుగులోనూ విజయ్ కి కావాల్సినంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం విజయ్ జననాయకుడు అనే టైటిల్ తో పాన్ ఇండియా సినిమాతో వస్తున్నాడు. దళపతి విజయ్ చేస్తున్న చివరి సినిమా కావటంతో ఈ మూవీ పాన్ ఇండియా అటెన్షన్ ని గ్రాప్ చేస్తోంది. తమిళ హీరో విజయ్ సేతుపతి ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా హాట్ కేక్. విజయ్ సేతుపతి సినిమాలో ఉంటే చాలు సినిమాకి కావలసినంత క్రేజ్, హైప్ వస్తుందని వెంటపడి మరీ విజయ్ కి ఛాన్సులు ఇస్తున్నారు. తమిళ్లో బిజీ ఆర్టిస్ట్ గా ఉన్న విజయ్ సేతుపతి తెలుగులో ఉప్పెన, సైరా, మైకేల్ సినిమాల్లో చేసిన క్యారెక్టర్స్ లో టాలీవుడ్ లో కూడా మోస్ట్ వాంటెడ్ అయ్యారు. ఇటు బాలీవుడ్ లోనూ మేరీ క్రిస్మస్, ఫ్యామిలీ మాన్, ఫర్జీ ప్రాజెక్ట్స్ చేసి అలరించారు. అలాగే షారూక్ ఖాన్ జవాన్ మూవీలో విలన్ రోల్లో అద్దరగొట్టారు. లేటెస్ట్ గా పూరి జగన్నాథ్ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. దీంతో విజయ్ సేతుపతి ఇప్పుడు తెలుగు, తమిళ్, బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ అయిపోయారు. ఇటు మలయాళం నుంచి కూడా చాలా మంది హీరోలు బాలీవుడ్ లో పాపులారిటీ తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ్ ఇలా సౌత్ లో సత్తా చాటుతూ హిందీ సినిమాలు కూడా చేస్తూ పాన్ ఇండియా వైడ్ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. ప్రెసెంట్ పాన్ ఇండియా వైడ్ గా మోస్ట్ హ్యాపెనింగ్ ఆర్టిస్ట్ అయిపోయారు దుల్కర్ సల్మాన్. ఆల్రెడీ మలయాళ, తమిళ్లో బిజీగా ఉన్న దుల్కర్ తెలుగులో మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలతో తెలుగులో కూడా మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయారు. ఈ క్రేజ్ కి తోడు హిందీతో పాటు తమిళ్లో కూడా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తూ పాన్ ఇండియా వైడ్ గా హ్యాపెనింగ్ స్టార్ అవుతున్నారు. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ని కూడా ఏ ఇండస్ట్రీ వదలటం లేదు. హీరో ఇమేజ్ తో పాటు
క్రేజీ క్యారెక్టర్స్ తో అద్దరగొడుతున్నారు. ప్రభాస్ తో చేసిన పాన్ ఇండియా మూవీ సలార్ లో ఇండియా మొత్తం క్రేజ్ సంపాదించుకున్నారు. అంతేకాదు ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీ వారణాసిలో విలన్ రోల్ చేస్తున్నారు. హిందీలో అక్షయ్ కుమార్ తో సెల్ఫీ, కాజల్ తో ప్రాజెక్ట్స్ తోనూ మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఇలా మలయాళ, తమిళ, తెలుగు, హిందీ అన్ని సినిమాలకి హాట్ టాపిక్ అవుతున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్. ఒకప్పుడు కన్నడ హీరోలు సైలెంట్ గా ఉండిపోయేవారు, లోకల్ హిట్లతోనే సరిపెట్టుకునేవారు. కానీ ఇప్పుడు కన్నడ హీరోలు కూడా పాన్ ఇండియా క్రేజ్ పై కన్నేశారు. కన్నడ హీరో యష్ కేజీఎఫ్ సిరీస్లతో పాన్ ఇండియా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన కేజీఎఫ్ 2 వరల్డ్ వైడ్ గా 1200 కోట్లు రాబట్టి సత్తా చాటింది. సినీ ప్రియులంతా కేజీఎఫ్ 3 ఎప్పుడెప్పుడొస్తుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం యష్ టాక్సిక్ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రెడీ చేస్తున్నారు. కేజీఎఫ్ తర్వాత యష్ హీరోగా వస్తున్న టాక్సిక్ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇక వీటితో పాటు రామాయణంలో రావణాసురుడిగా బాలీవుడ్ లో బిగ్గెస్ట్ సినిమా చేస్తూ పాన్ ఇండియా క్రేజ్ ని ప్రూవ్ చేసుకుంటున్నారు. కాంతారా మూవీతో ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు రిషబ్ శెట్టి. ఈ చిత్రానికి దర్శకుడిగాను గొప్ప పేరు సంపాదించుకున్నాడు. కన్నడ నుంచి కేజీఎఫ్ తర్వాత కాంతారనే పాన్ ఇండియా మూవీ అయింది. కాంతారకు ప్రీక్వెల్ గా కాంతారా 2తో 850 కోట్లు కలెక్ట్ చేసి పాన్ ఇండియా వైడ్ హిట్ కొట్టారు. దీంతో తెలుగులో జై హనుమాన్ మూవీ, హిందీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ మూవీలో నటిస్తూ పాన్ ఇండియా హాట్ ఫేవరెట్ అయిపోయారు. సినిమా మార్కెట్ లో బాలీవుడ్ హీరోల డామినేషన్ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇతర ఇండస్ట్రీల నుంచి హీరోలంతా దండిగా దండయాత్ర చేస్తున్నా పాన్ ఇండియా లెవెల్లో బాలీవుడ్ హీరోలు మెరుస్తూనే ఉన్నారు. బాలీవుడ్ నుంచి షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ సినిమాలకు సౌత్ లో మంచి క్రేజ్ ఉంది. అమీర్ ఖాన్ రజనీకాంత్ కూలీలో స్పెషల్ రోల్లో అద్దరగొట్టారు. అంతేకాదు లోకేష్ కనగరాజ్ తో ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్షన్ మూవీకి రెడీ అవుతూ సౌత్ లో కూడా సత్తా చాటడానికి ట్రై చేస్తున్నారు. ఇక మొన్న మధ్య రిలీజ్ అయిన యానిమల్ మూవీతో రణబీర్ కపూర్ కి కూడా ఫుల్ ఫాలోయింగ్ క్రియేట్ అయింది. యానిమల్ సినిమా తెలుగులో కూడా భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా సీక్వెల్ కోసం పాన్ ఇండియా వైడ్ గా ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ నుంచి పాన్ ఇండియా ఇమేజ్ క్రేజ్ ఉన్న నెక్స్ట్ లెవెల్ హీరో అంటే అమితాబ్ బచ్చనే. ప్రభాస్ హీరోగా చేసిన కల్కిలో ప్రభాస్ నే డామినేట్ చేసే క్యారెక్టర్ అశ్వత్థామతో సౌత్ ఆడియన్స్ ని ఫుల్ గా ఇంప్రెస్ చేశారు అమితాబ్ బచ్చన్. ఇక సెకండ్ పార్ట్ లో పర్ఫార్మెన్స్ కోసం ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. ఇలా ఒక ఇండస్ట్రీకి పరిమితం కాకుండా ఇండియాలోని అన్ని ఇండస్ట్రీల్లో క్రేజ్ మార్కెట్ సంపాదించుకున్నప్పుడే పాన్ ఇండియా రేంజ్ స్టార్డమ్ సొంతమవుతోంది. మరి ఇప్పటికీ ఈ హీరోలే ముందు ముందు ఇంకెంతమంది పాన్ ఇండియా స్టార్లు అవుతారో వేచి చూడాల్సిందే. ఇది వాటి టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. Fashion partner Shoppers Stop.